అరే బట్లర్ బ్రో, ఫస్ట్ మ్యాచ్ ఎలాగో దేవునికి ఇచ్చేసి సెకండ్ మ్యాచ్ అయితే పక్కా మనమే గెలవాలి. ఇప్పటికే సిరీస్ అయితే 1 days తో వాళ్ళైతే ముందుకెళ్లారు. 1-1తో ఈ సిరీస్ ని సమానం చేయాలి. పక్కా ఈ మ్యాచ్ మనమే గెలవాలి, గెలుస్తున్నాం. అరే ఉప్పుగా, మనం గెలవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎన్నో కానీ రన్స్ కొట్టాలి. నువ్వు అట్లీస్ట్ ఒక హాఫ్ సెంచరీ అయినా కొట్టాలి. అప్పుడే మనం గెలిచాకైతుంది. పోయిన మ్యాచ్ లాగా గుడ్లు పెడతా మ్యాచ్ ఎక్కడ గెలిచేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఎన్నో కానీ రన్స్ కొట్టండి, అప్పుడు చూద్దాం. మ్యాచ్ అయితే పక్కా గెలుస్తాం. నా పేరు అభిషేక్, అందరినీ షేక్ ఆడిస్తా, షేక్ షేక్ చేస్తా. ఇక్కడున్నది అభిషేక్ శర్మ. ఏమనుకుంటున్నారు? చూసారుగా, ఫస్ట్ మ్యాచ్ లో ఊచకోతకోసా, సెకండ్ మ్యాచ్ లో ఇంకా పక్కా సెంచరీ కొట్టాకే చూస్తా. అరే అభిషేక్, పోయిన మ్యాచ్ ఎలాగో వదిలేసి ప్రతి మ్యాచ్ వదిలేస్తాం అనుకోకు. కావాలంటే చూసుకో, ఫస్ట్ మ్యాచ్ లోనో లేపేస్తాం. ఏమనుకుంటున్నారు? జోఫ్రా ఆర్చర్. అరే జోఫ్రా ఆర్చర్, మా పిల్లగాళ్ళు నాపే ధైర్యం అయితే మీ టీంలో ఒక్కడంటే ఒక్కడికి కూడా లేదు. ఈడెన్ గార్డెన్స్ అట్లా గ్రౌండ్ అని మీ బౌలర్స్ కి మక్కలు ఇచ్చారు. అలాంటిది చెక్ ప్యాక్ లో ఇడ్చలేరా? అందులో కూడా మా దగ్గర క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నారు. అరే సూర్యబాయ్, నువ్వైతే చూస్తూనే ఉండు, నేనైతే వికెట్లు తీస్తూనే ఉంటా. నా మినిమం వికెట్లు 2 వికెట్లు, మాక్సిమం వికెట్లు ఎన్నైనా తీస్తా. అందులో వేరే స్పిన్ కనుకోలు చెప్పించు. ఈ మ్యాచ్ లో ఎన్ని వస్తుందో నాకే తెలీదు. ఇది తొండి, మీరైతే మొత్తం తొండాడుతా ఉండరు. నేనైతే గమ్మున రంజీ మ్యాచ్ లో ప్రాక్టీస్ చేసుకునేవాడిని. అట్లాంటిది T20లో సెలెక్ట్ చేసేసి ఇప్పుడైతే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. మీరైతే మొత్తం తొండాడుతా ఉండరు. బెంచ్ పైన ఉన్నంత మాత్రానికి సెలెక్ట్ ఎందుకు చేసేది? ఇంతకు ఛాంపియన్ ట్రోఫీలో ఆడిస్తారా లేదా నన్ను? అరే అట్లా ఊర్లుతున్నావేంది షమి బాయ్? మా దగ్గర ఉన్న స్పెషలిస్ట్ బౌలర్ నువ్వే. ప్రతి మ్యాచ్ ఆడిపించినావంటే ఆ బ్రిటిష్ వాళ్ళకి తెలిసిపోతుంది, ఛాంపియన్స్ ట్రోఫీలో ఈజీగా కొట్టేశారు. అందుకే నేను దాచిపెట్టా. లాస్ట్ మ్యాచ్ లో ఆడదాం, నువ్వైతే ఫామ్ లోకి వచ్చేయి. మీరేంటో మీ విధానాలేంటో నాకైతే ఇప్పటికి కూడా అర్థం కాలేదు. నీళ్ళ బాటిల్ మోసేదానికోసం ఆడి నుంచి ఇక్కడికి ఎందుకు పిలిపించారో నాకైతే అస్సలు అర్థం అవ్వట్లేదు. ఏమో ఏం చేస్తారో ఏమో. అరే షమి అన్న, నువ్వు ప్లేయింగ్ 11లో లేనిది ఒకటే, నేను ప్లేయింగ్ 11లో ఉండేది ఒకటే. బ్యాటింగ్ అయితే నాకు అస్సలు ఇస్తలేదు. వాళ్ళే కంప్లీట్ చేసిస్తా ఉండరు. ఈ ఫినిషర్ ఒకడు ఉండడు, రింక్ ఒకడు ఉండడు అని మర్చిపోతా ఉండరు. నా దగ్గర బ్యాటింగే వస్తలేదు. నేనేం చేసేదో ఏమో అర్థం అవ్వట్లే. అరే రింకో, నువ్వైతే ఏం బాధపడుకో. ఫస్ట్ మ్యాచ్ లో మిస్ అయినా ఈ మ్యాచ్ లో వచ్చినట్లు చేస్తా. నువ్వైతే సైలెంట్ గా ఉండవు, చూసుకొని బ్యాటింగ్ ఇప్పిస్తా. ఓకే, అది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ మ్యాచ్ లో ఇండియా గెలుస్తుందా లేదంటే ఇంగ్లాండ్ గెలుస్తుందా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.